అంజలి, ఈరోజు ఏం చేస్తున్నావు వంట? ఇవాళ నేనైతే ఒక స్పెషల్ ఐటమ్ చేసేద్దాం అనుకుంటున్నా అండి. అవునండి, మీకు ఎప్పుడు తినలేదని నేను అనుకుంటున్నాను. నేనైతే ఎప్పుడు తినలేదండి. సో ఆ రెసిపీ ఏంటంటే రాగి పిండితో రాగి సంకటి చేద్దామని చెప్పేసి నేనేం చేశానంటే ఒక చిన్న సైజు గ్లాస్, ఈ గ్లాస్ తో నేను చెప్తున్నానండి అంతా కొలతలన్నీ. ఈ గ్లాస్ తో నేను బియ్యం పోసేసుకొని 3 times నీట్ గా ఇలా బియ్యాన్ని వాష్ చేసేసుకున్నాను. ఇదిగోండి, నేనైతే బియ్యాన్ని అరగంట నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు బియ్యం పోసుకున్న గ్లాస్ తోనే ఒక 10 glasses వాటర్ అనేది మనం ఈ బియ్యం ఉంది కదా దాంట్లోకి వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్ లో నేను ఇప్పుడు ఇది పెట్టేసుకొని స్టవ్ పెట్టేసుకొని దానికి ఇది పెట్టానండి. అయితే నేను ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే కొత్త బియ్యం ఉంటాయి కదండి, కొత్త బియ్యానికైతే నేను ఓన్లీ 10 glasses వాటర్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. అదే పాత బియ్యం అనుకోండి, దానికి ఇంకొక 2 glasses పెంచుకుంటే ఏంటంటే మనకి ఇంకా మెత్తగా వస్తుంది. అంతేగాని ఇంకా దాంట్లో ఏమీ లేదు. మీరు ఎక్కువ శాతం పాత బియ్యంతో చేయటానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తానంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాను. బాగా అంటే ఎంత అంటే చిన్నపిల్లలు ఎలా తింటారు అన్నము, అంత మెత్తగా ఉడికేదాకా దాన్ని ఉంచేసుకుందాం. ఇదిగోండి, నాకు తగినంత సాల్ట్ అనేది నేను దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో చూసేద్దాం రండి. ఉడికినట్టే అనిపిస్తోందండి. ఒక్కసారి ఇట్లా మెతుకు తీసుకొని ఇనుపుదాం. ఇదిగోండి, నీట్గా ఇలా మెత్తగా ఉడికేసింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే సిమ్ లో పెట్టేసుకుందాం. చాలా సిమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇప్పటిదాకా తీసుకున్న కొలతల గ్లాస్ చూసారా, ఆ గ్లాస్ తోనే 2 glasses రాగి పిండి తీసుకున్నానండి. ఇదిగోండి 1 glass ఇది, అదే గ్లాస్ తో ఇంకొక గ్లాస్. ఇప్పుడు ఈ 2 glasses దాంట్లో వేసేసుకొని నీట్ గా ఉండలు కట్టకుండా గరిటలో కలుపుకుంటూ పోసేసుకుందాం. ఇదిగోండి, నీట్ గా ఇట్లా పోసుకుంటూ కలిపేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మాత్రం సిమ్ లోనే ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. అందుకని చెప్పేసి సిమ్ లో పెట్టేసుకొని కలుపుకుందాం. ఇప్పుడైతే రాగి సంగటి వండటం అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని అంటే మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes చల్లార్చుకుంటే ఏంటంటే ఇంకా ఎక్కువ గట్టి పడుతుంది. ఆ తర్వాత మనం నీట్ గా ఉండలు చేసేసుకుందాం. కప్పు తీసేసుకున్నానండి. దానికి నీట్ గా మన ఇష్టం, నెయ్యి అంటే నెయ్యి రాసుకోవచ్చు, ఆయిల్ అంటే ఆయిల్ రాసుకోవచ్చు. నేనైతే నెయ్యి రాసుకున్నాను. ఇప్పుడు ఈ కప్పులోకి మనం చేసి పెట్టుకున్న రాగి సంకటి ఉంది కదా, అది వేసేద్దాం. దీన్ని నీట్ గా రౌండ్ లా చేసేసుకుందాం. ఇట్లా నీట్ గా ఈ బౌల్ తో ఇలా మూవ్ చేసేసుకుంటూ మనం నీట్ గా ఒక రాగి సంగటి ముద్ద చేసేసుకొని ఇదిగోండి ఇలా పెట్టేసుకుందాం. ఇదిగోండి, నీట్ గా మనమైతే ఉండలు చేసేసుకొని పెట్టుకున్నాము. దాంట్లో మంచింకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కూడా పెట్టేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్ చూసేసి ఎలా కుదిరినాయో మనం చూసేద్దాం. ఇదిగోండి, నేను రాగి సంకట్లోకి స్టఫింగ్ అంటే పక్కన కర్రీగా నేను ఏం చేశానంటే పల్లీలు, టమాటా, కాజు కర్రీ చేసేసుకున్నానండి. ఇట్లా నీట్ గా గుంత పెట్టేసుకొని దాంట్లోకి నెయ్యిని ఇలా పోసేసుకొని ఫస్ట్ విడిగా మనం ట్రై చేద్దాము ఎలా కుదిరిందో ఏంటి అని. మింగేస్తున్నాను, నేనైతే నవలేయట్లేదు, అంత బాగుంది. మెత్తగా రాగి పిండి కానివ్వండి, అన్నం కానివ్వండి మంచిగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ వేసుకొని ఎలా కుదిరిందో చూసేద్దాం. నేను చేసుకున్న కర్రీ అయితే చాలా బాగుందండి, చాలా బాగా కుదిరింది. బాబా, ఆహాహాహా, ఎంత అద్భుతంగా ఉందో తెలుసా అండి. నాకైతే చాలా నచ్చింది. నాకైతే ఈ కర్రీయే నచ్చింది. దీని కాంబినేషన్ గా మీరు ట్రై చేయండి, ఎలా కుదురుతుందో నా కమెంట్ లో చెప్పేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే నేను మళ్ళీ మీకోసం మంచి వీడియోస్ అన్ని వెతికి పెట్టి ఉంచుతాను. దానికోసం వెయిట్ చేస్తూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.